మీకున్న ఒపీనియన్, ఎందుకంటే రకరకాలుగా అంటే ప్లస్ మైనస్లు రెండు డెఫినెట్లీ ఉంటాయి, బట్ మీకున్న ఒపీనియన్, మీరు ఫేస్ చేసిన ఇంకా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా? ఎందుకు అడుగుతుందో దీని ఆన్సర్ తర్వాత చెప్తాను. ఓకే, ఒకటి ఏంటంటే ఇప్పుడు మనము ఇప్పుడు సీరియల్స్ వర్క్ చూసుకుందాం, అదే నేను నెగిటివ్ చేస్తున్నాను, నెగిటివ్ చేసినంత మాత్రాన నేను రియల్ లైఫ్లో నెగిటివ్ ఉంటాను అనుకోవడం రాంగ్. చాలా కామెంట్స్లో మీరు యాక్టింగ్ బాగా చేస్తున్నారు అంటారు, ఓకే థ్యాంక్ యూ, కానీ మీరు నెగిటివ్ చేయకండి పాజిటివ్ చేయండి అంటే మాకు వచ్చిన ఆఫర్స్లో బెస్ట్ చూస్ చేసుకొని మనం చేస్తాము, మన లైఫ్కి ఏది ఉంటుంది అది మీరు చెయ్యకండి అంటే అది రాంగ్ కదా చెప్పడం. ఇంకొకటి కామెంట్స్ సెక్సీ అలా పెడితే నాకు ఎంత బీపీ పెరుగుద్దంటే, సెక్సీ హాట్ ఇలా పెడితే నెక్స్ట్ సెకండ్ బ్లాక్లో ఉంటారు వాళ్ళు. అంటే ఇంకా అంటే అంటూ ఉంటారు, బట్ కాకపోతే అనొద్దు, బ్లాక్ నేనేం మాట్లాడలేను ఇంకా. అంటే అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వడం మినిమం కామన్ సెన్స్ అబ్బా. అంటే ఏమంటున్నారు అంటే ఈ మధ్య అలా పెట్టొద్దు అని అంటే అది మన భూత అని అంటున్నారు, ఏం చెప్పాలి, హాట్ అంటే భూత అని అంటున్నారు. మనమే అంటే బయట దొరికే ఇది కాదు కదా, యూఆర్ నాట్ థింగ్, ఐ నో దట్ ఐ కెన్ అండర్స్టాండ్ అది. ఓకే, దానికి కూడా కామెంట్స్ రెడీ అంటే నీట్గా పెట్టడానికి కూడా ఉన్నాయి కదా ఆప్షన్స్, అలా పెట్టొచ్చు. సెక్సీ అని పెట్టి సమ్ ఎమోజీస్ పెడితే అది కరెక్ట్ కాదు. సో ఇదేనా రీజన్? నేను ఫుల్ ట్రెడిషనల్గా శారీలో ఉంటే వావ్ సెక్సీ హాట్ అంట, నాకు అనిపిస్తుంది ఇందులో హాట్ ఎక్కడ కనిపిస్తుందిరా, అంత నిండుగా పైనుంచి కింద వరకు జ్యువెలరీ శారీ పువ్వులు కుంకుమ పెట్టుకొని ఉంటే అందులో సెక్సీ ఎడ కనిపిస్తుంది, చూడమ్మా ఎవరు చెప్పలేదా, సీరియస్గా నాకు అలాగే అనిపిస్తుంది తెలుసా. అంటే చూసే కళ్ళని బట్టి ఉంటుంది మన్మధుడి అందం అనేది ఒకటి ఉంటుంది, అది అనుకొని అలా రిఫ్రెష్ అయిపోవాలన్నమాట. సో మీ ఫేవరెట్ డ్రెస్ ఏంటి? శారీ అయినా? శారీ. ఓకే, సో అందుకేనా మీరు కామెంట్స్ ఫస్ట్ డిజేబుల్ చేస్తే నేను వస్తాను అనేసి నాకు చెప్పారు? దిస్ ఈజ్ వాట్ ద రీజన్. యాక్చువల్లీ ఏమైందంటే ఫస్ట్ నేను ఇంటర్వ్యూ ఇచ్చింది, అందులో యాక్చువల్లీ ఓకే అది నేను చేసిన తప్పైనా వాళ్ళు ఎడిటింగ్ అవన్నీ చేయడం వల్ల అదేంటంటే ఒక 3.5 hours ఇంటర్వ్యూ, ఫస్ట్ ఇంటర్వ్యూ. అది ఎడిటింగ్ ఎలా చేశారు అంటే కంటిన్యూగా నేను ఇప్పుడు మీరు అడిగితే నేను ఆన్సర్ చేస్తున్నా కదా, అందులో అలా లేదు, నేను మాట్లాడుతూనే ఉన్నా. నేను బేసిక్గా చాలా తక్కువ మాట్లాడతాను, నాకు అర్థమైంది, చాలా తక్కువ మాట్లాడతాను, అడిగిన దానికే సరిగా ఆన్సర్ ఇవ్వను నేను మామూలుగా బయట. అలాంటిది అందులో ఇస్తూనే ఉన్నా. నాకు తర్వాత అనిపించింది ఏంటి నేను ఇంత మాట్లాడతాను అంటే, ఎడిటింగ్ అలా చేశారు వాళ్ళు. ప్లస్ వీళ్ళు ఇప్పుడు మధు నేను వచ్చేటప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తున్నా అని చెప్తే కూడా వాళ్ళు చెప్పారు ఫస్ట్ ఇంటర్వ్యూలో నీకు ప్రాబ్లం అయింది కదా అది చెప్పు అంటే, ఓకే అయిపోయింది అది ఇంకా వదిలేసే అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నాను. అందులో ఏంటంటే నేను జనరల్గా మాట్లాడింది అది హైలైట్ చేశారు వాళ్ళు, క్యాస్ట్ అదంతా. యాక్చువల్లీ ఇప్పుడు దానికి నాకు చాలా మెచ్యూరిటీ వచ్చింది. సో అప్పుడు ఏదో తెలియక మాట్లాడాను, ఓకే అది నేనే మాట్లాడాను కాబట్టి నేను తప్పు ఒప్పుకుంటాను. సో అది హైలైట్ చేసేసరికి చాలా కొంచెం ఇది అనిపించింది. అందుకే నేను తర్వాత అసలు ఇంటర్వ్యూసే ఇవ్వలేదు. ఎంతమంది మీరు కూడా ఆల్మోస్ట్ ఎన్నిసార్లు కాల్ చేసినా అమ్మో నేను ఇంటర్వ్యూస్ ఇవ్వనండి అనే చెప్పి. నాకైతే మధు వచ్చే ముందు కూడా చెప్పింది, లేదు ఫస్ట్ ఇంటర్వ్యూ గురించి మాట్లాడు, ఇలా మిస్టేక్ అయింది, వాళ్ళు చేయడం వల్ల ఒప్పుకోలేదు, వాళ్ళు అయింది కదా, వాళ్ళ వల్ల అయింది కదా, అది చెప్పు అంటే లైట్లో ఇంకా అయిపోయింది కదా అని నేను చెప్పాను అనమాట. సో ఎప్పటికీ ఇలా ఆర్టిస్ట్లా ఉండిపోదాం అనుకుంటున్నారు, లేదంటే పెళ్ళి అయిపోయిన తర్వాత రెస్ట్? అది తెలీదు, మేబీ ఇక్కడే ఉంటే కంటిన్యూ చేస్తాను. మేబీ ఇక్కడే ఉంటే చూసారా నేను చెప్పానా, యూఎస్ వెళ్ళిపోయి మేబీ యూఎస్కి బయటికి ఎక్కడికైనా వెళ్తే స్టాప్ చేసేస్తాను. ఓకే, యూఎస్ ఒకటే అనుకున్నాను, వేరే కంట్రీస్ ఉంటాయి ఆప్షన్స్. సో అదనమాట, సోషల్ మీడియా వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, వద్దులే అనుకుంటున్నారు. సో లైఫ్లో మాత్రం ఆల్ టైమ్ హ్యాపీ, పెద్దగా మర్చిపోలేని ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా, బాధపడ్డ ఇన్సిడెంట్స్ ఉన్నాయా? బాధపడ్డావంటే ఇక్కడ సిటీకి వచ్చాక స్టార్టింగ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉండే. అంటే ఇప్పుడు మనకు కనిపించినంత ప్రాబ్లమ్స్ లేకుండా ఎవ్వరు ఉండరు నాకు తెలిసి. కాకపోతే అది పక్కన వాళ్ళకన్నా మనం కంపారిజన్ చేసుకున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది, ఓ మనది చాలా తక్కువ అని చెప్పి. సో నాకు అంటే అంటే పెద్ద ప్రాబ్లమ్స్ అయితే కాదు, ఓకే దాని నుంచి మేము ఒక్కొక్క స్టెప్ నేను ఎక్కుతూనే వచ్చాను. సో ఐఎమ్ హ్యాపీ నౌ. ఓకే, బాగా హ్యాపీగా ఫీల్ అయిన ఇన్సిడెంట్ లైఫ్ టైంలో మర్చిపోలేని ఇన్సిడెంట్? నేను పవన్ కళ్యాణ్ గారిని మీట్ అయిన రోజు అసలు నా హ్యాపీనెస్ అంత ఇంత కాదు. ఇంకొకటి నేను నా ఫేవరెట్ ప్లేస్ అమర్నాథ్కి వెళ్ళాను నేను. ఆ రోజు కూడా అసలు అంత హ్యాపీ కాదు అసలు. బాగా భక్తి పూజలు అవి బాగా చేస్తారా? చేస్తాను. ఓకే, బాబా భక్తురాలా? బాబా. ఓకే, ఇంకా అచీవ్ చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా లైఫ్లో?
ఏం లేదు, అంటే ఏదో ఒక బిజినెస్ ప్లాన్ చేద్దాం అనుకుంటాను. కాకపోతే మా మమ్మీ వాళ్ళు ఇప్పుడు అదే చెప్తారు, నువ్వు ఇప్పుడు ఎందుకు అంటే రిస్క్ తీసుకోకు, మ్యారేజ్ అయ్యాక చేసుకో నువ్వు అబ్బా మ్యారేజ్ అయితే రిస్క్ మీది మీరు మ్యారేజ్ అయ్యాక చేసుకో నువ్వు ఏదైనా ఉంటే ఇప్పుడు వద్దు అలా అని. సో సాటిస్ఫైడ్ ఫుల్లీ మీకు వచ్చిన క్యారెక్టర్స్ వైజ్గా అండ్ ఫినాన్షియల్గా అన్ని రకాలుగా మీరు సాటిస్ఫైడ్, చాలా. యు ఆర్ బ్లెస్డ్. సో మీరు అంటే మీ లైఫ్ని చూసుకుంటే దేన్ని నమ్ముతారు? లక్ని నమ్ముతారా, మీ హార్డ్ వర్క్ని నమ్ముతారా, దేన్ని నమ్ముతారు మీరు మీ లైఫ్లో స్పెషల్లీ? బోత్ లక్ అండ్ హార్డ్ వర్క్. హార్డ్ వర్కింగ్ యాక్చువల్లీ లక్ ఉండాలి, లక్ లేకపోతే మనం, ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా మంది ఉంటారు, అంటే యాక్టింగ్ సూపర్గా చేసే వాళ్ళు ఉంటారు, అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళకి ఆఫర్స్ రావు కొంతమందికి. అందులో దాని వైజ్ చూసుకుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, ఎందుకంటే నాకు ఏదో ఒక సీరియల్ ఆఫర్ వస్తూనే ఉంటుంది. నేను రిజెక్ట్ చేస్తున్నాను, నేను చెయ్యనండి, నేను ఇప్పుడు చేయాలనుకోవట్లేదు, కొంచెం గ్యాప్ తీసుకుంటాను, ఒక్క సీరియల్ చాలా అది ఇదని నేను చెప్తూ ఉంటాను. కానీ అట్లా ఆఫర్స్ కోసం వెతికే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు టీవీలో ఇస్తారు, ఇలా వాళ్ళే మనీ ఇచ్చి యాక్టింగ్ సీరియల్స్లో చేస్తారు, అది ప్లీజ్ ఎవ్వరు నమ్మకండి, అలా ఎవ్వరు తీసుకోరు. ఎందుకంటే మనమే రిటర్న్ మనీ ఇచ్చి యాక్టింగ్ అయితే అసలు ఎవ్వరు తీసుకోరు. మనం యాక్టింగ్ చేస్తున్నందుకే మనీ ఇస్తారు, అంతేగాని మనం రిటర్న్ ఇచ్చి మనం యాక్టింగ్ అయితే ఎవ్వరు చేయరు. అవైతే అసలు నమ్మకండి. కొంతమంది అడుగుతూ ఉంటారు కదా, నాకు చాలా మంది అడుగుతుంటారు, నేను చెప్తాను అలా అయితే ఎవ్వరు నమ్మకండి, అంటే ఇక్కడికి రండి అక్కడికి రండి అని చెప్పే వాళ్ళు అయితే అలా ఏమి ఉండదు. మీకు వస్తే ఫస్ట్ ఫొటోస్ పంపించండి, ఇలా మీరు చేసినవి ఏమైనా ఉంటే చూడు అలా చూస్తారు, కానీ అండ్ ఇలా అక్కడికి రండి ఇక్కడికి రండి అలాంటివి అయితే అస్సలు నమ్మొద్దు. సో మీలాగా నాలాగా ఎవరైతే యాక్టింగ్ చేయాలనుకుంటుంటారో, యాంకరింగ్ చేయాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళకు మీరు చెప్పే మంచి మాట అంటే మన క్యారెక్టర్ అయితే ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉంటుంది. ఏదో ఒక్క సీరియల్ కోసం 2 సీరియల్స్ కోసం మన క్యారెక్టర్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మనం ఇప్పుడు స్ట్రాంగ్గా ఉంటే ఫ్యూచర్లో చాలా మంచి నేమ్ వస్తుంది, ట్రస్ట్ మీ. ఎందుకంటే ఇప్పుడు మన ముందు అంటారు ఈ అమ్మాయి చూడరా అని అంటారు, కానీ మనం వెళ్ళక ఖచ్చితంగా అరే అమ్మాయి చాలా మంచిదిరా ఆ టైప్ కాదు ఈ వర్డ్ అయితే వస్తుంది. మనకు లైఫ్లో కావాల్సింది ఒక వర్డ్, నాకైతే సీరియస్గా నాకైతే కావాల్సింది ఈ వర్డ్. ముందు తిట్టినా కూడా వెనకాల అనుకుంటా. నిజంగా నేను ఇప్పుడు ఇంత స్ట్రిక్ట్గా ఉంటాను, షూట్స్లలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాను, ఎవరితో ఎక్కువ మాట్లాడినా యాక్టింగ్ వరకే మాట్లాడి వదిలేస్తాను. కానీ బయటికి వెళ్ళాక ఒక టాక్ ఉంటుంది, అమ్మాయి చాలా స్ట్రిక్ట్రా, పిచ్చి పిచ్చి వేషాలు అయ్యేది, అది చాలు నాకు. వాళ్ళు నెగిటివ్గా ఎన్నని అనుకోని ఈ ఒక్క వర్డ్ చాలు నాకు, అది చాలా అనిపిస్తుంది. కానీ ఇలా అనుకునే వాళ్ళకి ఫస్ట్ వచ్చే నేమ్ నాకు తెలిసి చాలా పొగరు తెలుసా తనకి, చాలా మంది చెప్తారు. అంటే మేబీ నేను అలా ఉంటాను, అంటే ఎవరి దగ్గర అంత క్యాజువల్గా ఫ్రెండ్స్ ఈజీగా అయిపోను. వాళ్ళని చూసి అబ్జర్వ్ చేసి వాళ్ళ క్యారెక్టర్ అవన్నీ చూసి అప్పుడు మాట్లాడతాను. ఎక్కువ అయితే మాట్లాడను, చాలా తక్కువనే మాట్లాడడమే. కాకపోతే వన్స్ ఫ్రీ అయితే మాత్రం చాలా క్లోజ్ ఉంటాను. ఓకే, సో దిస్ ఈజ్ హౌ అన్షు రెడ్డి. సో అనుష అనడం కన్నా అన్షు రెడ్డి అనొచ్చు. అండ్ పేరు గురించి కూడా మీరు చెప్తా అన్నారు, చెప్పలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు నాకు చిన్నప్పటి నుంచి నచ్చదు అనుష. కాకపోతే మా నాన్నమ్మ పేరు అని చెప్పి మా నాన్న అలా కలిసి వస్తుందని పెట్టారు. నాన్నమ్మ గారి పేరు అనుషానా? అనసూయ. సో అలా కలిసి వస్తుందని చెప్పి ఏదో ఒక వర్డ్ పెట్టాలని అనుష అని చెప్పి పెట్టేశారు. నాకు చిన్నప్పటి నుంచి నచ్చదు. నా పేరు అడిగితే ఎవరైనా ఒక్క నిమిషం అని చెప్పి వెళ్ళిపోయేదాన్ని పేరు చెప్పకుండా, నాకు నచ్చేది కాదు అసలు. సరే అని చెప్పి ఒక్కసారి ఎవరో చెప్పారు అనుష మీనింగ్ ఏంటంటే సూర్యుడి నుంచి వచ్చే ఫస్ట్ కిరణాలని అనుష అంటారని. ఓకే, ఈ మీనింగ్ బాగుందని చెప్పి అప్పటి నుంచి ఓకే ఎవరైనా అడిగితే అనుష అని చెప్తాను, లేదు అంటే ఇంకా అన్షు రెడ్డి. సోషల్ మీడియా ఇదంతా అన్షు రెడ్డి అనే ఉంటుంది. అన్షు రెడ్డి అనే ఉంటుంది. సో చాలా బాగుంది మీతో మాట్లాడడం, టైం తెలియట్లేదు. మీ గురించి, మీ పర్సనల్ లైఫ్ గురించి, మీ అంబిషన్స్ గురించి చాలా చక్కగా మాకు అందరికీ కూడా తెలియజేశారు. హోప్ మీకు మీ ఫ్యాన్స్ ఫాలోవర్స్ కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా లైక్ చేసే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.